అనాకారి బాతుపిల్ల. ఈ చందమామ కథ మీకోసం. ఒక కాలువ పక్కన పొదలలో ఒక బాతు గుడ్లు పెట్టి పొదుగుతూ కూర్చున్నది. కొద్ది కాలానికి గుడ్లన్నీ టప్ టప్ అని చిట్లి ముద్దులలికే బాతు పిల్లలు బయటికొచ్చాయి. అయినా బాతుకు పొదిగే పని పూర్తి కాలేదు. ఎందుచేతనంటే ఒక గుడ్డు చిట్లకుండా ఉండిపోయింది. అది మిగిలిన గుడ్ల కంటే పెద్దది కూడాను. అందుచేత బాతు మళ్లీ దానిపైన కూర్చున్నది. ఇంతలో ఒక ముసలిబాతు అటుకేసి వచ్చి, పిల్లలతో సహా కాలువలోకి వెళ్ళి ఈదకుండా ఇంకా కూర్చునే ఉన్నావేం అని అడిగింది. ఒక్క గుడ్డు దిగబడిపోయింది, ఎంతకు చిట్లకుండా ఉన్నది అన్నది తల్లిబాతు. ఏది చూడని అన్నది ముసలిబాతు. దిగబడిపోయిన గుడ్డును చూసి ఆ ముసలిబాతు, ఎబ్బే, ఇది బాతుగుడ్డే కాదు, ఏ టర్కీ కోడిదో అయి ఉంటుంది. నేనొకసారి ఇలాగే మోసపోయి టర్కీ కోడి పిల్లల్ని పొదిగాను. ఎంత బతిమాలినా అవి నీటికేసి రానేలేదు. నా మాట విని ఆ గుడ్డుని అక్కడే వదిలేసి నీ పిల్లల్ని తీసుకుపోయి ఈదించు అన్నది. ఇన్నాళ్ళు పొదిగాను కదా, ఇంకో 2 రోజులు పొదిగి చూస్తాను పోని అన్నది తల్లిబాతు. అయితే నీ ఇష్టం అంటూ ముసలిబాతు వెళ్ళిపోయింది. ఎలాగైతేనేం దిగబడిపోయిన గుడ్డు కూడా టప్ అని చిట్లి అందులో నుంచి ఒక పెద్ద బాతుపిల్ల అమిత అనాకారిది బయటకొచ్చింది. కొంపతీసి టర్కీ కోడి పిల్లే కాబోలు, నీటిలోకి తోస్తే నిజం అదే బయటపడుతుంది అనుకున్నది తల్లిబాతు. తల్లిబాతు బక్ బక్ అని అరుస్తూ పెద్ద చప్పుడుతో కాలువలోకి దూకింది. తరువాత బాతుపిల్లలన్నీ ఒకదాని తరువాత ఒకటిగా నీటిలోకి దూకి మునిగి మళ్లీ తేలాయి. అన్నీ ఈదసాగాయి. బూడిద రంగుగా ఉన్న అనాకారి బాతుపిల్ల కూడా వాటితో పాటు ఈదింది. ఇది నా బిడ్డే, టర్కీ కోడి కానే కాదు, ఎంత నేర్పుగా ఈదుతోందో అనుకున్నది తల్లిబాతు. ఈదడం అయినాక అది తన పిల్లలన్నిటినీ వెంటబెట్టుకుని బాతుల గుంపులుండే చోటికి పోయింది. చీచీ, ఇదేం బాతు, ఇంత వికారంగా ఉంది అంటూ పిల్లబాతులన్నీ అనాకారి బాతుపిల్లను పొడిచి హింసపెట్టాయి. తాను అనాకారిదిగా పుట్టినందుకు పాపం ఆ బాతుపిల్ల ఎంతో దిగులుపడింది. రోజులు గడుస్తున్న కొద్దీ దాని బాధ ఎక్కువైంది గాని తగ్గలేదు. ఆఖరకు తల్లిబాతు కూడా, నిన్ను పిల్లి అయినా పట్టుకుపోదేంటి, ఈ బాతులన్నిటి మధ్య ఉండకుండా దూరంగా తగలడ్డా బాగుండిపోను అంటూ దాన్ని తిట్టిపోసేది. చివరకు ఒకనాడు అనాకారి బాతుపిల్ల ఆ బాతుల గుంపును వదిలి ఎగురుకుంటూ బురద నేల ఉండే చోటుకు వెళ్ళింది. అక్కడ నీటి మడుగులు, బురద జాస్తి. ఆ బురద నేల మీద చిలువ పక్షులు తండోపతండాలుగా నివసిస్తున్నాయి. మన అనాకారి బాతు కూడా వాటితో చేరి తుంగ మధ్య తాను ఉండడానికి చోటు చూసుకున్నది. అబ్బో, ఇంత వికారంగా ఎట్లా పుట్టావు నువ్వు అన్నాయి చిలువలు బాతుపిల్లతో. అయితే అవి దాని జోలికి రాలేదు. 2 రోజులు గడిచాక 3వ నాడు వేటగాళ్లు వచ్చి తుపాకులతో చిలువలుండే ప్రాంతాన్ని చుట్టుముట్టి తుపాకులు పేల్చసాగారు. తుప్ తుప్ అని కొన్ని చిలువలు పడిపోయాయి. మడుగుల్లో నీరు, రక్తం కలిసి ఎర్రగా అయింది. వేటగాళ్ల కుక్కలు వచ్చి పడిపోయిన చిలువలను పట్టుకుపోతున్నాయి. అనాకారి బాతుపిల్ల గుండె దడదడలాడుతూ తానున్న చోటనే ముడుచుకు పడుకున్నది. ఒక వేట కుక్క నాలుక బయటికి వేళ్లాడేసి కోరలు ప్రదర్శిస్తూ బాతుపిల్ల ఉండే చోటుకు వచ్చి దానికేసి చూసింది. కాని దాని పుణ్యమా అంటూ బాతుపిల్లను తన నోట పట్టుకోకుండానే వెళ్ళిపోయింది. అనాకారి దాన్ని కావటం మంచిదే అయింది, కుక్క కూడా నన్ను ముట్టలేదు అనుకున్నది బాతుపిల్ల. సాయంకాలం దాకా తుపాకులు పేలాయి. తరువాత వాటి మోత నిలిచిపోయింది. చాలాసేపు కదలకుండా ఉండి చివరకు బాతుపిల్ల ఆ బురదభూమి నుంచి ఎగిరిపోయింది. దారిలో అది వానలో చిక్కుకుపోవటం చేత దాని ప్రయాణం సరిగా సాగలేదు.
చీకటి పడేవేళ అది ఒక రైతు ఉండే గుడిసె వద్దకు చేరుకున్నది. అంతకంతకు వాన పెరిగిపోయింది. మన బాతుపిల్ల ఆ వానకు తట్టుకోలేక మెల్లగా గుడిసెలోకి చొరబడింది. మర్నాడు ఉదయం రైతు భార్య తనకున్న పిల్లి కోడిపెట్ట కాక ఒక బాతు కూడా ఏర్పాటు కావటం గమనించి, అమ్మయ్యా, ఇక నేను బాతుగుడ్లు కూడా తినొచ్చు అనుకున్నది. ఆ మనిషి మన అనాకారి బాతుపిల్లను 3 వారాలు సాకింది. కానీ అది ఒక్క గుడ్డు పెట్టలేదు. గుడ్డు పెట్టలేని బాతువు, నువ్వు ఏమన్నా బాతువా అని పిల్లి కోడిపెట్ట ఎద్దేవా చేశాయి. అలా అయితే పోనీ నేను వెళ్ళిపోనా అని బాతుపిల్ల అడిగింది. ఓ మహారాజుగా వెళ్ళు అన్నాయి పిల్లి కోడిపెట్ట. అది మొదలు అనాకారి బాతుపిల్ల నీటిలో ఈదుతూ అడుక్కు వెళ్ళి మళ్ళీ పైకి తేలుతూ నిశ్చింతగా కొంతకాలం జీవించింది. నీటిలో నివసించే ఇతర పక్షులన్నీ దానిని ఎంతో తక్కువగా చూశాయి. అందుకు కారణం అది అనాకారి కావడమే. ఇంతలో శీతాకాలం వచ్చింది. చలి బాగా పెరిగింది. ఎగిరితే ఆకాశంలో గాలికి శరీరం గడ్డకట్టుకుపోతున్నట్లయింది. ఈ చలి మన బాతుపిల్లను చాలా బాధపెట్టింది. ఒకనాటి సాయంకాలం దానికి ఆకాశంలో ఎగురుతూ ఒక పక్షుల గుంపు కనిపించింది. ఆ పక్షులు చాలా అందంగా ఉన్నాయి. వాటి శరీరాలు కళ్ళు చెదిరేటంత తెలుపుగా ఉన్నాయి. వాటి మెడలు చాలా దీర్ఘంగా ఉన్నాయి. అవి హంసలు. అవి చిత్రంగా కేకలు వేసుకుంటూ వెచ్చని ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి. వాటిని చూస్తుంటే మన అనాకారి బాతుపిల్లకు ఏదో వింతైన భావం కలిగింది. అది వాటిని మరిచిపోలేకపోయింది. వాటిపైన దానికి ఏదో ప్రేమావేశం పుట్టుకొచ్చింది. అంతకంతకు చలి ముదిరింది. బాతుపిల్ల ఉండే నీరు చలికి గడ్డకట్టుతున్నది. నీరు గడ్డకట్టకుండా ఉండగలిగేందుకు అది నీటిలో అటూ ఇటూ ఈదవలసి వచ్చింది. చివరికి ఆ బాతుపిల్ల అలసి కదలలేకపోయింది. దాని కాళ్ల చుట్టూ ఉండే నీరు గడ్డకట్టుకుపోయింది. బాతుపిల్ల ఆ మంచులో చిక్కుకుపోయి ఎటూ కదలలేక స్పృహ తప్పిపోయింది. మర్నాడు ఉదయమే ఎవరో రైతు దాన్ని చూశాడు. వాడు తన కొయ్య చెప్పుతో బాతు చుట్టూ ఉండే మంచుని పగలకొట్టి బాతుని ఎత్తుకొని తీసుకుని పోయి తన భార్యకిచ్చాడు. అప్పటికి దానికి స్పృహ వచ్చింది. రైతు పిల్లలు దాన్ని పట్టుకుని ఆడుకుందామనే ఉద్దేశంతో దానికేసి పరిగెత్తుతూ వచ్చారు. వారు తనను ఏం చేసిపోతారో అని భయపడి అది రెక్కలాడిస్తూ అటూ ఇటూ పరిగెత్తి పాలకుండను తోసేసింది. వెన్న దుత్తలో పడింది. పిండి డబ్బాలో పడింది. చివరకు తెరిచి ఉన్న వాకిలి గుండా బయటకి మంచులోకి పరిగెత్తి ఏ దుబ్బల మధ్యలోనో దాగి పడుకున్నది. ఆ శీతాకాలం అది పడిన బాధలు మనం ఊహించలేం. క్రమంగా చలి తగ్గిపోయింది. సూర్యుడు మళ్ళీ వెచ్చని ఎండ కాయన ఆరంభించాడు. వసంతకాలం వచ్చింది. చెట్ల మీద పక్షులు గొంతులెత్తి శ్రావ్యంగా కూయడం ప్రారంభించాయి. మన బాతు రెక్కలాడించి గాలిలోకి లేచింది. దాని రెక్కలిప్పుడు పెద్దవిగాను బలంగానూ ఉన్నాయి. అది అలా ఎగిరి ఎగిరి పోయి ఒక అందమైన తోటను చేరుకున్నది. అక్కడ పెద్ద పెద్ద చెట్లున్నాయి. అందమైన పొదలున్నాయి. పక్కనే కాలువ ప్రవహిస్తున్నది. మన బాతు చూస్తూ ఉండగానే రెక్కలు గలగలలాడించుకుంటూ 3 తెల్ల హంసలు పొదల మధ్యగా వచ్చి నీటిలోకి దిగి ఈదసాగాయి. వాటిని, వాటి అందాన్ని చూస్తే మన బాతుకు గుండె జారిపోయినట్టయింది. ఎంత అందమైన పక్షులు! పక్షులలో రాజులు! బాతుల చేత పొడిపించుకునే కన్నా వీటి చేతిలో చావు మేలు అనుకుంటూ మన బాతు గాలిలో ఎగిరి వెళ్ళి నీటిపై వాలి హంసలకు ఎదురు ఈదుకుంటూ వెళ్ళింది. అది వాటిని సమీపించి చంపండి అంటూ తల వంచింది. మరుక్షణమే దానికి నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. అది నిర్ఘాంతపోయింది. ఎందుకో తెలుసా? అది కూడా ఆ హంసలలాగే ఉన్నది. దాని ఆనందం వర్ణనాతీతం. మిగిలిన హంసలు దాన్ని చుట్టుముట్టి దాన్ని తమ ముక్కులతో దువ్వాయి. ఇంతలో కొందరు పిల్లలు తోటలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు కొత్తగా వచ్చిన పక్షిని చూసి
కేకలు పెడుతూ, చప్పట్లు చరుస్తూ తమ తల్లిదండ్రులతో ఇంకో హంస కూడా వచ్చింది అని చెప్పారు. వాళ్ళు రొట్టెలు, కేకులు తెచ్చి నీటిలోకి విసిరారు. కొత్త బుల్లి హంస పాతవాటికన్నా ఎంతో బాగుంది కదూ అన్నారు వాళ్ళు. నేను అనాకారి బాతుగా ఉన్నప్పుడు ఇంత ఆనందం నాకు దొరుకుతుందని కలలో కూడా అనుకోలేదు కదా అని అనుకున్నది